ఓం శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు की జై. గురుమధ్యే స్థితం విశ్వం, విశ్వమధ్యే స్థితో గురుః, గురుర్విశ్వం న చాన్యోస్తి తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. సదా నింబవృక్షస్య మూలాధివాస సుధాస్రావిణం తీర్థమప్యాప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. నమామీశ్వరం సద్గురుం సాయినాథం. నమామీశ్వరం సద్గురుం సాయినాథం. శ్రీ సాయిబాబా అండి. అందరికీ నమస్కారం. మన గురువారం వచ్చేసింది. ఈరోజు ఒక మంచి కీర్తన బాబా గారి ప్రేరణ మేరకు మనం పాడుకుందాం రండి. సచ్చరిత్రలో 8వ అధ్యాయంలో అద్భుతమైన అధ్యాయం, అంటే అన్నీ అటువంటివే. ఆ 8వ అధ్యాయంలో బాబా గారి ఆచరణ ఎలాంటిది అంటే, చాలామంది ప్రవచనాలు చెప్పేవాళ్ళు ఉంటారు, వ్యాఖ్యానాలు చేసేవాళ్ళు ఉంటారు, గ్రంథాన్ని పఠించే వాళ్ళు ఉంటారు. వీళ్ళందరినీ చూస్తే మనం పొందలేనిది ఎవరైతే శాస్త్రం చెప్పినట్టుగా ఆచరిస్తున్నారో అటువంటి మహాత్ముల ఆచరణ, వారి మౌన ఉపదేశాల ద్వారా మనం సులువుగా గ్రహించవచ్చు. అంటే వ్యాఖ్యానాలు, ప్రవచనాలు, పురాణాలు ఇవేవి ఇవ్వలేని ఇవ్వలేని జ్ఞానాన్ని అదిగో ఇటువంటి సత్పురుషుల ఆచరణ, వారి ప్రవర్తన, వారి మౌన ఉపదేశాల ద్వారా సులువుగా గ్రహించవచ్చు అని చెప్తూ బాబా గారిలో ఉండే ఒక అరుదైన గుణాలు చెప్తారు. శాంతి, క్షమ, భూతదయ, నిస్సంగత్వం, పరోపకారం, ఇంద్రియ నిగ్రహం, నిరహంకారం అనే ఈ 8 గుణాలని ఆచరించేవాడు దుర్లభం అని చెప్తుంది. 8వ అధ్యాయంలో 85వ వాక్యం, ఓవి అంటాం మనం, ఓవిఐ, ఓవి. ఆ వాక్యం నంబర్ 85, 8వ అధ్యాయంలో ఒకసారి రెఫర్ చేయండి. ఈరోజు ఆ ఆచరణ గురించి, బాబా గారి గురించి ఆ 83, 84, 85 ఓవిల్లో ఏం చెప్పారో ఆ ఓవిల ఆధారంగా బాబా గారు ఇచ్చిన ప్రేరణే ఈ పాట. ఎలాగైతే బాబా గారిలో ఉన్న సుగుణాలని మనం కీర్తించుకుంటూ వారిని స్మరించుకోవడమే కదా మనం ఏ పాట పాడినా లేదా సత్సంగం చెప్పుకున్నా కూడా. అలాంటిది ఈరోజు ఈ పాట పాడుకుందాం రండి. శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు की జై. శాంతమూర్తి సాయి, క్షమాశీలి సాయి, శాంతమూర్తి సాయి, క్షమాశీలి సాయి, నిస్సంగుడు సాయి, పరిశుద్ధుడు సాయి, నిస్సంగుడు సాయి, పరిశుద్ధుడు సాయి, ఉపకారి సాయి, మార్గదర్శి సాయి, ఉపకారి సాయి, మార్గదర్శి సాయి, సద్గురువు సాయి, సేవ చేయు సాయి, సద్గురువు సాయి, సేవ చేయు సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. పరిపూర్ణుడు సాయి, పరమాత్ముడు సాయి, పరిపూర్ణుడు సాయి, పరమాత్ముడు సాయి, ప్రేమ కొరకు సాయి, పరితపించు సాయి, ప్రేమ కొరకు సాయి, పరితపించు సాయి, పిలిచేను సాయి, పలికేను సాయి, పిలిచేను సాయి, పలికేను సాయి, చూపు కలుపు సాయి, నడిపించును సాయి, చూపు కలుపు సాయి, నడిపించును సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి,
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. కనిపించును సాయి కనికరించు సాయి, కనిపించును సాయి కనికరించు సాయి, కలత తీర్చు సాయి కృపాకరుడు సాయి, కలత తీర్చు సాయి కృపాకరుడు సాయి, రప్పించును సాయి రక్షించును సాయి, రప్పించును సాయి రక్షించును సాయి, సమత కోరు సాయి నడత మార్చు సాయి, సమత కోరు సాయి నడత మార్చు సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. శాంతమూర్తి సాయి క్షమాశీలి సాయి, నిస్సంగుడు సాయి పరిశుద్ధుడు సాయి, ఉపకారి సాయి మార్గదర్శి సాయి, సద్గురువు సాయి సేవ చేయు సాయి, సద్గురువు సాయి సేవ చేయు సాయి, సద్గురువు సాయి సేవ చేయు సాయి. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. అదండి ఈరోజు. ఇప్పుడు మనం పాడుకున్న పాటలోనే బాబాగారి తత్వం అంతా వచ్చింది, బాబాగారి గుణాలన్నీ వచ్చాయి. అలా వారిని మనం కీర్తించుకున్నాం. మరలా వచ్చే గురువారం రోజు ఇంకో కీర్తన బాబాగారి స్ఫురణ మేరకు మనం పాడుకుందాం. ఇతర సాయి భక్తులకి మన ఛానల్ని పరిచయం చేయండి. అలాగే రేపు వచ్చే ఆదివారం రోజు మనం హేమాద్రి పంత్ గారి తదుపరి భాగాన్ని మనం దర్శించుకుంటాం. నేను ముందే మనవి చేశాను. ఇంతకు ముందు భాగంలో మనం హేమాద్రి పంత్ గారి స్వీయ అనుభవంలో 18వ అధ్యాయాన్ని మనం దర్శించుకున్నాం. అంటే బాబాగారు శ్యామ బాబాగారు వద్దకు వెళ్ళారు, రాధాబాయి దేశ్ముఖ్ గురించి ప్రస్తావన చెప్పారు. అడిగారు శ్యామ, బాబా ఆ ముసలిది మరి అన్న పానీయాలు మానేస్తుందండి 3 రోజుల నుంచి, ఏమవుతుందో ఏమో, మీకు చెడ్డ పేరు వస్తుంది ఒకవేళ తను కానీ మరణిస్తే. ఆమెను పిలిచి మీరు ఏదైనా బోధ చేయండి బాబా అని చెప్తారు. అంతవరకు మనం దర్శించుకున్నాం. 19వ అధ్యాయం చాలా మంచి బాబాగారి బోధ ఉంటుంది. రాధాబాయి దేశ్ముఖ్ ద్వారా మనందరికీ బాబాగారి స్ఫురణ మేరకి వారు ఎటువంటి బోధ చేస్తారో మనం ఆదివారం రోజు దర్శించుకుందాం. ఒక్కసారి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఆ భాగాన్ని వినండి. వినిన తర్వాత ఆదివారం మనం చెప్పుకోబోయే సత్సంగాన్ని వింటే ఆ కనెక్టివిటీ బాగుంటుంది. మళ్ళీ ఆదివారం రోజు సత్సంగంలో కలుసుకుందామండి. అందరికీ నమస్కారం. శ్రీ సాయిబాబా.